సుండ్రుపుట్టు గ్రామంలో డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ చర్యలు చేపట్టారు. 40 ఏళ్లుగా రోడ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, ప్రస్తుత సమస్య పరిష్కారం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, కూటమి నేతృత్వంలో గిరిజన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలోని అంటే ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద ఏజెన్సీగా పాడేరు ఏజెన్సీ, విశాఖ ఏజెన్సీగా ఇది పేరుగాంచింది. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా త్రాగునీరు, అలాగే డ్రైనేజీ, సీసీ రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పంచాయతీకి నిధులు కేటాయించి దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా చేపడుతుంది. గత ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు కేటాయించక, అలాగే సర్పంచ్లకు నిధులు కేటాయించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రతి నెల అరకు ప్రాంతంలో పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే గిరిజన ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి, గ్రామ సర్పంచ్లకు నిధులు కేటాయించి దాని ద్వారా గ్రామీణ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాడేరు మేజర్ పంచాయతీ గ్రామంలో సుండ్రుపుట్టు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ 40 సంవత్సరాలుగా కనీసం సీసీ రోడ్డు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ప్రస్తుత ప్రభుత్వం అయితే మాకు మేలు చేస్తుంది. అలాగే ఇక్కడ త్వరగా ఈ సీసీ రోడ్లు నిర్మించారు, అలాగే డ్రైనేజీలు కూడా నిర్మించి ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. వారితోనే మాట్లాడి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. గగన్, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి మీకు ఇక్కడ? నమస్తే అండి. 40 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సౌకర్యం కానీ మాకు లేదండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మినిస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ మనకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ కల్పించడం జరిగింది. అదే నిధులతోని డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించడం జరిగింది. అలాగే మాకు మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. అది మాకు కల్పిస్తారని అనుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వాల కన్నా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆదరిస్తున్నారు. అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి. వాళ్ళకి మా ఊరు తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ రావడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పంచాయతీ నుంచి నిధులు విడుదల చేసి గౌరవ సర్పంచ్ ఉషారాణి గారు, అలాగే టీడీపీ కార్యదర్శి సుబ్బారావు గారు కూడాను వాళ్ళ సహాయం ఎంతో చేస్తున్నారు. ఈ విధంగా గ్రామస్తుల తరఫున చాలా సంతోషంగా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ త్రాగునీటి సమస్య ఉంది. దాన్ని కూడా త్వరితగతిన పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటామని మహిళలు చెప్తున్నారు. వారి మాటల్లోనే మనం కొన్ని అమ్మ, మీకు చెప్పు, తాగునీరు మీకు ఉందా అమ్మా? దానికి సంబంధించి మీకు పంచాయతీ సర్పంచ్ గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చూడడం బాబు, పైపు దాకా చూడడము, ఇలా శరానం కానీ ఇప్పుడు కట్టి మాకు విద్యుత్లో చాలా ఇబ్బంది ఉన్నాము. ట్యాంకర్లు పంపిస్తున్నాం అందువల్ల మేము కొంచెం చాలా ఇంతస్తాం కాదు. ఇంకా మా పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ తాగునీటి సమస్య అయితే ఉంది. దానికి సంబంధించి పంచాయతీ సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆమె ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లు పంపించి నీటి సరఫరా చేస్తున్నారు. ఆ నీటి సమస్య కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అలాగే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే నిన్న సర్పంచ్ వచ్చి పరిశీలించారు. దానికి కూడా త్వరితగతిన పరిశీలించేందుకు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అంటే అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలు కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి
రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పవచ్చు గగన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యారావు. అందరికీ నమస్కారం అండి. సుండ్రపుట్టు రామాలయం టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ వరకు కాలువ శాంక్షన్ అయింది. ఈ చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మాకు కాలువ శాంక్షన్ అయ్యడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే మాకు సర్పంచ్ గారు ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ కూడా పంపిస్తున్నారు. కాలువలు వేయడం బట్టి వాటర్ ఆగింది, వాటర్ కూడా పంపిస్తున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయింది. అది మేము ఉండగా శాంక్షన్ అయింది కాబట్టి మేము ఉండినప్పుడే వేయిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భాలు ఇంకా ముందు రావాలని కోరుకుంటున్నాను.